దేవుడు చూస్తున్నాడు రా అంటే మరి ఎక్కడ చూస్తున్నాడు దేవుడు? ఎవరిని చూస్తున్నాడు? నీకు కనబడ్డాడా, నాకు కనబడ్డాడా? ఇక్కడ శరీరానికి శిక్షలు మనం ఇస్తే ఆత్మకి శిక్ష అక్కడ కర్మ అంటే ఏ విధంగా అనుకోవచ్చు? ఒక కర్మ. 10వ క్లాస్ ఉన్నవాడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటాడు. తల్లి పాలు తాగి తల్లి రొమ్ముని తన్ని మహానుభావులు ఎంతమంది లేరు ఇక్కడ. ఈ చేతులన్నీ, ఈ బొక్కలు, ఈ నరాలన్నీ అలానే ఉంటాయి. కానీ గరుడ పురాణం అనేది ఎందుకు చదవాలి, ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది ఏంటంటే అమ్మ, ఇప్పుడు దొంగతనం చేసిన వ్యక్తికి ఇచ్చే శిక్షలు, తర్వాత ఒక ఆడపిల్లపై చేస్తున్న నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు మనిషి చేసే తప్పు ఒప్పుల ప్రకారం గరుడ పురాణంలో శిక్షలు ఉంటాయని అంటారు. నిజంగా ఏ తప్పులకి ఎలాంటి శిక్ష ఉంటుందండి గరుడ పురాణంలో? గరుడ పురాణం అనేది పురాణాలలో 7వ శాసన గ్రంథం మనకి. అంటే పురాణం అనేది ఏంటంటే తల్లి, ఒక యుగంలో జరిగిన మంచి పనుల గురించని సంపుటితంగా మంచి మంచి ఆలోచనలు చేసి ధర్మాన్ని కాపాడడానికి, నిజంగా ఆపద వచ్చినప్పుడు ఉపయోగించే అస్త్రాలు. చూడండి, ఒకప్పుడు కేవలం మనం చదువుకున్న గురువుల దగ్గర కూర్చొని నేర్చుకునే వాళ్ళం విద్య. ఒక గురువు చెప్తే నేర్చుకునే వాళ్ళం అంతే. అలా మంచి విషయాలన్నీ నేర్చుకుంటూ అదే గురువుల దగ్గర తల్లి కొంతమంది మాట వినని వాళ్ళు కూడా ఉంటారు. చెప్పిన మాట వినరు కదా. అలాంటి వాళ్ళకి గురువు ఏం చేస్తాడు, కొన్ని ప్రత్యేకమైన క్లాసెస్ లేకపోతే వేరే ఎక్స్ట్రా క్లాసెస్ లాంటివి తీసుకొని వేరే శిక్షలు ఇస్తాడు. నైపుణ్యతని గమనించడమే గురువు యొక్క ముఖ్యమైన ఉద్దేశం. పురాణాలకు వస్తే గరుడ పురాణమే ఎందుకు చెప్తున్నారంటే అమ్మ, గరుడ పురాణం అనేది ఒక మానవ శరీరాన్ని ఒక విధముగా ఏ విధంగా శిక్షించాలి. ఒక తప్పు చేశాడు ఒక మనిషి, ఆయన గారికి రుజువులతో పాటు చూపించి శిక్షించడమే గరుడ పురాణం. ఇప్పుడు కొంతమంది ఒక తప్పు చేశారు, ఏదో చిన్న దొంగతనం చేశారు అనుకోండి, చిన్న దొంగతనానికి ఇంకా వాడిని ఇష్టం ఉన్నట్టుగా కొట్టేసేసి రక్తం వచ్చేలా కక్కేలా కొట్టేసేసి మూర్చపోయేలా చేయడం కాదు. ఒక దొంగతనానికి ఏమి చెయ్యాలి, దొంగతనం ఎలా చేశాడు, కళ్ళతో చూసి చేతిలో చేసి ఇట్లా తీసుకొని కాళ్ళతో నడిచాడు అంటే ఇక్కడ 3 యాక్టివిటీస్ జరిగాయి కదా. మొదట కళ్ళు చూసిన కళ్ళు చెడు అంటే దాని మీద ఆశ వచ్చింది కదా. తర్వాత చేతులు పోయి తీసుకురావడమో లేకపోతే దాన్ని దొంగలియాలని నా కోరిక వచ్చినప్పుడు ఇవి సహకరించాయి. వెళ్ళడానికి కాళ్ళు, ఇలా చాలా వివరంగా రాసి పెట్టిందే గరుడ పురాణం. అలా దొంగతనాలు చేసేవారిని ఏం చేసేవాళ్ళు అంటమ్మా, ఈ చేతులన్నీ, ఈ బొక్కలు, ఈ నరాలన్నీ అలానే ఉంటాయి. కానీ ఈ చేతులు ఇలా మలపడానికి రాదు. అలా శిక్షలు ఇచ్చేవాళ్ళు. అంటే ఆ విధమైన దెబ్బలు తగిలేటి దానికి. అంటే గరుడ పురాణంలో రాసున్నవి ఈ విధంగా దొంగతనం చేసిన వాడికి ఈ విధమైన శిక్షలు అని ఉన్నదే గరుడ పురాణం. గరుడ పురాణాన్ని మనం శిక్షల గురించి చదవకూడదు, గరుడ పురాణాన్ని చదవాల్సింది ధర్మ రక్షణకి. అంటే మనం చదవచ్చా అండి గరుడ పురాణం? మన ఇంట్లో ఉండవలసిన ఒక భగవద్గీత పక్కన ఇదొక గీత లాంటి ఒక పుస్తకం. దాన్ని ఎవరు చెడు చేశారు తెలుసా అమ్మ? ఈ కొంతమంది హేతువాదులు. గరుడ పురాణం అంటే అది ఒక పురాణంలో ఒక శిక్షలకి, ఒక తప్పు చేసిన వాడికి ఇచ్చే శిక్షలు అనే దానికంటే ముందు ఏం చేశారంటే, ఈ తప్పు చేసిన వాళ్ళు ఆ పుస్తకాన్ని ఎత్తుకెళ్ళిపోయారు. మీకు అర్థమైందన్నమాట. ఇప్పుడు ఒక వెల్ స్టూడెంట్, బ్యాడ్ స్టూడెంట్ ఏం చేశారంటే అమ్మా, ఈ వెల్ స్టూడెంట్ ఏమో అప్రిషియేట్ తీసుకుంటుంటే ఈ బ్యాడ్ స్టూడెంట్ మీద పడే శిక్షలు ఏందో ఆ కొట్టే కర్రను ఎత్తుకొని పారిపోయినట్టు. అంటే ఈ కర్ర లేకపోతే కొట్టడగా నన్ను గురువు గారు మహా అంటే మందలిస్తాడేమో, చేతను కొడితే దెబ్బ తగలదు. ఇలా చేసిన ఒక మహా సంఘటననే ఈ గరుడ పురాణం. గరుడ పురాణం అనేది ఎందుకు చదవాలి, ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది ఏంటంటే అమ్మ, ఇప్పుడు ఒక పనులకు హద్దు పద్దు లేదు, ఒక వివరణ లేదు. తల్లిని, చెల్లిని, తర్వాత మా వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ మోసం చేయడం, దొంగతనం చేయడం, నమ్మక ద్రోహం, మద్యం సేవించడం, మద్యం మత్తులో ఆడపిల్లలపై అఘాయిత్యం చేయడం, తర్వాత చిన్నపిల్లల్ని మోసం చేయడం, నాన్నగారి పర్సు ఎత్తకపోవడం, అన్నగారి విలువైన దస్తావేజులు ఇంటికి సంబంధించిన దోచుకుపోవడం, ఇలాంటివన్నీ బాగా జరుగుతున్నాయి. అయినా శిక్షలు అన్న వాళ్ళకి మాట ద్వారా జరుగుతున్నాయి కాబట్టి చేతుల ద్వారా చేయండి అని చెప్తున్నాయి పురాణాలే ఈ గరుడ పురాణం. గరుడ పురాణంలో అమ్మ 10 శిక్షలు మాత్రమే ఉన్నాయి. 10. గరుడ పురాణం మొత్తం కలిపేసేసి ఇంత పెద్ద పుస్తకంలో మానవ శరీరం ఎత్తిన తర్వాత ఎలాంటి ధర్మ కార్యక్రమాలను చేసి ధర్మాన్ని కాపాడి పరమాత్ముని చేరాలి అని రాసున్నది 99 పేజీలు. కేవలం శిక్షలు ఒక పేజీలోనే రాసున్నాయి. అంటే మనకి బుక్ చూడడానికి ఇంత లావుగా అనిపిస్తే కానీ శిక్షలు మాత్రం 10 ఉన్నాయి. ఆ 10 ఏమిటో మీకు వివరిస్తాం. ఒక స్త్రీ ఉంది, ఒక అమ్మ ఉంది, ఒక నాన్న, ఒక తమ్ముడు, ఒక స్నేహితుడు,
మన ఒక మంచి బాబాయ్ అభిలాషి అంటే శ్రేయోభిలాషి ఇలా కొంతమంది ఉంటారు కదమ్మా. ఒక్కొక్క వ్యక్తికి దొంగతనం చేసిన వ్యక్తికి ఇచ్చే శిక్షలు, తర్వాత ఒక ఆడపిల్లపై చేస్తున్న ఆ యొక్క పైశాచికమైన చేష్టలు చేసే ఒక శిక్షలు ఇలా ఉంటే తల్లి, చదువుకొని మోసం చేస్తున్న వాళ్ళ శిక్షలు ఒకలా ఉంటాయి. ఇప్పుడు గరుడ పురాణంలో అమ్మ నేను చెప్పినట్టుగా 99 కాగితాలు ధర్మాన్ని ఏ విధంగా, ఇల్లు సంసారాన్ని ఏ విధంగా కాపాడాలి, వాటిని కాపాడలేని సమక్షంలో శిక్షలు ఏ విధంగా ఉండాలి అనే విషయం చెప్పాము. అయితే ఇందులో 10 శిక్షలు మాత్రమే వివరణ ఎందుకు చెప్తున్నా అంటమ్మా, ఇక్కడ అనుమస్తిష్కం మీద పనిచేసే శిక్షలు ఇవి, శరీరం మీద పనిచేసే శిక్షలు కాదు. ఇప్పుడు గరుడ పురాణం అంతా పనిచేసేది మన యొక్క స్థితిగతుల పైన. ఒక స్త్రీని పైశాచికత్వంగా ఒక 11 మంది ఆవిడ మీద పడి ఏదైనా ఇబ్బంది పెట్టారే అనుకో తల్లి, అక్కడ ఏం జరుగుతుందమ్మా, ఒక స్త్రీ పైన ఒక ముఖ్యంగా 11 మంది ఏం చేస్తారు, బట్టలన్నీ తీసేసి ఆవిడ కాళ్ళతో తొక్కేసి చేతులతో తొక్కి ఇట్లా ఒత్తి పెట్టేసి ఇక్కడ గొంతు దగ్గర ఎక్కడెక్కడో ఎన్నో విధాలు ఇబ్బంది చేస్తారు. అంటే ఆవిడ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది కదా ఆ యొక్క ప్రయత్నంలో నుంచి. అలా చేస్తున్నప్పుడు ఒక అతను ఇంకొక అతను శారీరకమైన కామవాంఛ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో మిగతా వాళ్ళు ఆవిడని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా. ఇదే దాన్ని గరుడ పురాణంలో ఏమి రాస్తుంది. ఇప్పుడు శిక్ష ఇక్కడ లైవ్ గా ఇలా చూసాం మనం. ఒక ప్రశ్న చెప్పాను, చాలా మంది ఈ విషయాన్ని వ్యతిరేకించవచ్చును, కానీ నిజం తెలవాలి కాబట్టి చెప్తున్నాను. 11 మంది 10 మంది చేస్తున్న ఆ స్థితిగతిని గరుడ పురాణంలో ఏ విధంగా వివరించిందంటే తల్లి, ఇటు 4 వేళ్లలో 8 సూదులు పెట్టుకొని ఒక పురుషుడి యొక్క పురుషాంగం ఉంటుంది కదా తల్లి, అక్కడ వాడిని మంచానికి 4 వైపుల్లో చేతులు కాళ్ళు కట్టేసేసి పురుషాంగం మీద కొడతారు ఒక కర్రతో. బాగా నొప్పి అవుతుంది కదా. ఈయన ఈ పురుషాంగంతో ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాడు, ఒక స్త్రీని ఇబ్బంది పెట్టిండు కదా అక్కడ. ఈ 4 8 సూదులు అట్లా 5 మంది దగ్గర ఉంటాయి. అంటే ఎన్ని సూదులు అయినాయి తల్లి అప్పుడు? ఎంత లేదన్నా కూడా ఒక్కరి దగ్గర 8 అంటే అమ్మ 5 మంది అన్నా కూడా 30-35 సూదులు ఉంటాయి. వాటితో శరీరం మొత్తం గుచ్చుతుంటారు. ఇక్కడనేమో కొడుతూ ఉంటాడు. అక్కడ వాళ్ళు చేసింది ఏమి తల్లి, ఒక స్త్రీని కాళ్ళతో చేతులతో ఒత్తారా, శరీరం అన్ని భాగాలు రక్కేసి గీకేసి తర్వాత శరీరం మొత్తం రక్తం చేశారా. ఇక్కడ ఈ సూదులతో చేస్తూ ఉంటారు, అక్కడ కొడుతూ ఉంటారు. అలా ఆ అమ్మాయిని ఎలా ఇబ్బంది పెట్టారో ఆ తల్లిని ఇక్కడ గరుడ పురాణంలో వేసే శిక్షలు అలా ఉన్నాయి. అంటే గరుడ పురాణం అంటే శిక్షల గురించి ఉంటుంది, శిక్షల గురించి అత్యంత వివరంగా ఉంది. అక్కడ మీరు చెప్పిన ఇంకో 10 ఉంటాయి అని అంటున్నారు. 10 ఉంటాయి. అయితే ఆ 10లో చూడండి, ఇప్పుడు కుంభిపాకం అని అన్నాం, ఇప్పుడు క్రిమి బోధనాలు అంటారు. ఇవన్నీ ఏంటంటే తల్లి దీనిపైన ఒక చిత్రం కూడా తీసిచ్చారు, అందులో అక్షరాలు రాసింది. నేను చెప్తుంది ఏంటంటే అమ్మా, మీరు కొంచెం డీప్గా వెళ్ళాలండి ఆ ప్రశ్నకి. ఒక మానవ శరీరం 99% ధర్మం గురించి మాత్రమే అన్ని పనులకు సిద్ధమై ఉండాలి, శిక్షలు 1% మాత్రమే అంటున్నాను. అంటే ఇక్కడ మనము గరుడ పురాణాన్ని మన వాళ్ళు తప్పుదో ఆలోచన చేసి దాన్ని ఎవరు చదవరు కదా, అదొక భగవద్గీత కాదు. గరుడ పురాణం అనేవారికి ఏమైందంటే, గరుడ పురాణం ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, మహావిష్ణువు గరుడ వాహనుడికై చెప్పినప్పుడు, గరుడ అంటే ఎవరు తల్లి, ఒక పక్షి. ఆ పక్షి ఎవరి పక్షి అమ్మ, గరుడ. ఆ గరుడ అనేది ఎవరి పక్షి, మహావిష్ణువు యొక్క ఒక నమ్మిన బంటు. ఆయన దానికి వివరిస్తాడు. ఇలా ఒక పురాణ గాథలు ఇతిహాసాల్లో రానున్న కలియుగంలో జరగబోయే ధర్మ కార్యక్రమాల్లో ధర్మాన్ని తప్పినప్పుడు మానవ శరీరానికి నొప్పి కలిగించే శిక్షలు ఇవి అని చెప్తారు. గరుడ పురాణం చెప్పిన తర్వాత తల్లి మన భూమండలములో మనకి తెలియకుండా శాసన గ్రంథాన్ని కాల్చేసింది అఘోరా పురాణం. ఇవన్నీ శిక్షలు ఎవరు వేసేవాళ్ళు, మహావిష్ణువు వేసిండా వచ్చి, గరుడ వాహనం వేసిందా వచ్చి, అఘోరాలు వేశారు ఈ శిక్షలు. అదే అఘోరా పురాణం. ఈ అఘోరా పురాణం వేరు, అఘోరా పురాణము గరుడ పురాణం వేరు తల్లి. అఘోరా పురాణం అనేది అఘోరాలు శిక్షలు అమలు చేసిన దాన్ని, గరుడ పురాణం అనేది భగవంతుడు మానవ శరీరానికి అప్పచెప్పిన ఒక శిక్షలు అర్హతలు సంపాదించగలిగిన ఒక స్థితిగతులు. ఒక న్యాయవాదిని పెట్టాడు పరమాత్ముడు గరుడ అని. దాన్ని అమలు చేసినది ఎవరు, రక్షక భటులు. ఎవరు ఆ రక్షక భటులు, అఘోరాలు. అంటే ఇప్పుడు మనకి శిక్షలు అనేది గరుడ పురాణంలో ద్వారానే జరుగుతున్నాయి, కానీ దాన్ని అమలు చేసేది ఎవరు తల్లి, అఘోరాలు చేసేవాళ్ళు. ఒకప్పుడు అఘోరాలు చేసి మాంసం నోట్లోకి కుక్కేవాళ్ళు. ఎలా కుక్కేవాళ్ళు తెలుసా అమ్మ, ఆకలి అని అనేవాడికి రక్తం ఇలా పశువులది రక్తం కోసేసి దాన్ని ఒక చిన్న గిన్నెలో పట్టి నోట్లో పోసేవాళ్ళు దాహం అంటే. ఏరా ఒక అభంశుభం తెలియని ఆడపిల్లని వీడ్చుకొచ్చి నీ అడవిలో ఆ విధముగా స్థితిగతులను అనుభవిస్తున్నప్పుడు
ఆవిడ నీళ్ళని, దాహమని, సహాయమని, అమ్మ అని, నాన్న అని పిలిచినప్పుడు నీవు ఏమిచ్చావురా? తాగుమని ఆయన రక్తం పోసేవాళ్ళు. ఇవన్నీ సంపుటాలు తల్లి, పురాణ గాథల్లో రాసున్నాయి. మనం ఇక్కడ మీరు ఛానల్లో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారని చెప్పట్లేదు, ఇది పురాణాలలో రాసుంది. గరుడ పురాణంలో నేను ఆర్టికల్తో పాటు చెప్తా మీకు, గరుడ పురాణంలో ఉంది. రక్తాన్ని తాగించేవాళ్ళు, మాంసాన్ని పెట్టేవాళ్ళు, వాడు తినలేక చచ్చలేక బతకలేక ఉంటే నోట్లో కుక్కేవాళ్ళు. అప్పుడు వాడికి శిక్షలు పడుతూ ఉన్నప్పుడు నేను మళ్ళీ పుట్టాలి అనంటే కూడా ఈ శిక్షలు గుర్తుకొచ్చి భయపడేవాడు. ఒక మానవ శరీరం, ఈ కేసులు జరుగుతాయి కదా తల్లి, రేప్ కేసులు అంటాము, అత్యాచారాలు జరుగుతాయి కదా తల్లి, వాళ్ళు మళ్ళీ పుట్టాలని కోరుకోరు. అంతటి పైశాచికత్వంగా వాళ్ళు బాధను అనుభవిస్తారు. అదే బాధని ఇక్కడ వీళ్ళని అనుభవించేలా చేయడమే గరుడ పురాణం. మరి అదే 11 మంది ఆ అమ్మాయిని ఒక దేవతలాగా, ఒక అమ్మలాగా, ఒక చెల్లెలాగా చూస్తే అదే గరుడ పురాణంలో మంచి కూడా చేయాలని రాసింది కదా. మరి ఈ 10 శిక్షలు ఎందుకు మాట్లాడుతున్నాం? ఈ 10 శిక్షలు ఒక స్త్రీని ఇబ్బంది పెట్టిన వాడికి ఇచ్చేటి, దొంగతనాలు చేసిన వాడికి శిక్షలు వేరు. వేడివేడిగా కాలుతున్న నూనెలో తల్లి ఆ సలాకులు అంటామా, ఆ సలాకులు వేడి చేసి కూర్చేవాళ్ళు ఈపుకి. అది ఆ చేసే శిక్షలు ఎవరికి చేసేవాళ్ళు తెలుసా అమ్మ? అమ్మా నాన్నలని మోసం చేసి వాళ్ళని రోడ్డుకి ఏడ్చిన వాళ్ళకి వేసేవాళ్ళు. నమ్మిన భార్యని కొంతమంది తక్కువ అంచనా వేసేసి డబ్బుల కోసమే నిన్ను అని తక్కువ అంచనా చూస్తారు చూడండి. అలాంటి వాళ్ళకి ఈ చర్మం ఇలా ఉంది కదా, మళ్ళీ లాగితే వస్తుంది, ఈ చర్మం పని చేయకుండా కొట్టేవాళ్ళు. ఇప్పటికీ కొడతారు, నీకు తెలుసా అమ్మా? లెదర్ బెల్టులతో. ఎక్కడ కొడతారు? ఎక్కడ కొడతారు లెదర్ బెల్ట్తో? మీకు తెలుసా అమ్మా? పోలీస్ స్టేషన్లో కొడతారు. ఇంతలా ఉంటుందా? ఒక్క దెబ్బ వేస్తే ఆ చర్మం అక్కడికి కమిలిపోతుంది, ఇట్లా కదలదు, అది ముట్టుకున్నా కూడా భయం అవుతుంది, పింక్ అయిపోతుంది, రక్తం గడ్డగడుతుంది. ఇవన్నీ శరీరం మొత్తం కదలకుండా వేసే శిక్షలు. వీఆర్ నాట్ ఫాలోయింగ్ అవర్ ట్రెండ్, వీఆర్ సెట్టింగ్ ట్రెండ్. ఆల్రెడీ మనకి ఎప్పుడో సెట్ చేసిన దాన్ని సెట్ చేసుకున్నాం అంతే. ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు గరుడ పురాణం అనే చెప్పకుండా మరి ఎలా వచ్చిందమ్మా? మరి అది ఒకప్పుడు అఘోరాలు భూమండలాన్ని అంతా కాపాడారు, మరి ఇప్పుడు పోలీసు వాళ్ళు కాపాడుతున్నారు. అంటే పద్ధతులు మారినాయి కానీ వేషాధారణ మారింది, ఆ అర్హతలు మారినాయి, వాళ్ళు శివుడి ఆరాధనలు ఉండే ఆ స్థితిగతులు మారినాయి, కానీ కాపాడేది దేశాన్నే కదా. ఆ రోజు వాళ్ళు కాపాడింది దేశాన్నే కదా తల్లి. ఇక్కడ మనం వాళ్ళు తక్కువ అంచనా వేయట్లేదు. ఇవన్నీ శిక్షలన్నీ మన దగ్గర అమలులో ఉన్నప్పటి ఒకప్పుడు రాజులు ఇచ్చేవాళ్ళు కదా ఇవన్నీ. మరి ఒకప్పుడు రాజ్యాధికారి ఉండేవాడు తల్లి, ఆ రాజ్యాధికారి వచ్చేసి ఫలానా వాడు అన్యాయం చేశాడు అని చెప్పినప్పుడు వాడికి ప్రత్యక్షంగా ఇచ్చేది అదే కదా. పురుగులతో పెట్టిన భోజనం ఇవ్వమని చెప్పేసి పెట్టేసి ఆ పురుగులతో పెట్టినది నువ్వు చాలా మందికి పెట్టావు కదా, ఎంతో మందికి అనారోగ్య పరిస్థితి అయ్యారు కదా, నీవు తిను అని పెడితే వాడు ప్రత్యక్షంగా తిని తీరాల్సిందే, లేకపోతే కావాల్సిన దండయాత్రలు జరుగుతాయి మళ్ళీ. ఇలాంటి శిక్షలే కదా. అమ్మ నాన్నలు మోసం చేసిన వాళ్ళు చర్మాన్ని పగలగొట్టేవాళ్ళు, అలాగా ఎముకలు ఇరిచేసి మళ్ళీ ఎక్కడ మళ్ళీ సర్ది పెట్టేవాళ్ళు. ఎముకలు ఎక్కడెక్కడ ఇరిచేవాళ్ళు తెలుసా అమ్మ? ఇక్కడ అయితే ఇది ఇలా విరిస్తే ఎన్నికి జరుగుతాయి నీ చేతులు, ఇక్కడ నుంచి ఇలా విరిస్తే ఆలోచించు, ఇది పని చేయదు ఈ పాట. అలాంటి శిక్షలు ఎవరికి ఇస్తారు? శిక్షలు అనేది కరెక్ట్ గా అమల్లో ఉండడం ఇప్పుడు అనేది లేదు. అమల్లో ఉండడం వల్ల భగవంతుడు మాత్రం ఉన్నాడు కదా. గరుడ పురాణం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండడం అంటే ఏంటంటే తల్లి, అది నిజమైన సంపుటం. భయం, తప్పులు చేస్తే శిక్షలు దేవుడే ఇస్తాడు అనేదాన్ని మనం అంటంగా. దేవుడు చూస్తున్నాడు రా అంటే మరి ఎక్కడ చూస్తున్నాడు దేవుడు? ఎవరిని చూస్తున్నాడు? నీకు కనబడ్డా, నాకు కనబడ్డా? రాతపూర్వకంగా రాసి మరీ చూపిస్తున్నాడు, నేనున్నా, అదిగో రుజువు ఉంటుంది. అది ఖచ్చితంగా. ఇక్కడ ఇంకోటి మానవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, ఇప్పుడు ఒక శరీరాన్ని ఇబ్బంది పెట్టాముగా బాగా, శరీరం చాలా ఇబ్బంది పడిపోయి కాలం చేసింది అనుకోమ్మా, ఈ చేసిన వాళ్ళందరినీ మనం పట్టుకుంటాం. ఇప్పుడు దోషుల్ని పట్టుకొని శిక్షిస్తాం కదమ్మా, మానవ శరీరానికి ఇంకో శరీరం శిక్ష పడుతుంది కదా, ఇదే యముడిస్తాడు మళ్ళీ పైన శిక్ష. ఇక్కడ శరీరానికి శిక్షలు మనం ఇస్తే ఆత్మకి శిక్ష అక్కడ యముడిస్తాడు. అంటే 2 విధాల శిక్షలు. తప్పు చేసిన వాడికి పరమాత్ముడు రాసిన పురాణమే గరుడ పురాణం. ఇలా చాలా వివరణ ఉన్నాయి. గరుడ పురాణంలో మొట్టమొదటి వాడు ఏం రాస్తుంటుంది తెలుసా తల్లి? మానవ శరీరం 15 కర్మలని స్వీకరించి తల్లి గర్భం నుంచి పుట్టిన నీవు 16వ కర్మ నీవు బాధ్యతని స్వీకరించి ఇల్లు, సంసారం, సౌభాగ్యం, నాన్న, అమ్మ, అక్క, చెల్లి అన్న ఈ బాధ్యతని నీవు పరమాత్ముడికి నియమ నిబంధనలతో ధర్మసాక్షిగా అప్పచెప్పగలిగితేనే ఈ 15 కర్మలని నీవు గెలవగలవు. పూర్వజన్మలో నీవు చేసిన పాపాలు పుణ్యాలు, మీ వంశం చేసిన పాపాలు పుణ్యాలు, అధర్మాలు, దొంగతనాలు, ఇంకేదైనా వెన్నుపోట్లు, ఇవన్నీ 15. అంటే ఏ విధంగా అనుకోవచ్చు? ఒక కర్మ. తల్లి గర్భంలో చాలా మంది మీరు గమనిస్తే 15 కర్మలతో పుడతానన్నా కదా, అక్కడే నీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక మనిషి అమ్మ బాగా చదువుకుంటాడు, ఉద్యోగం రాదు. అరే ఎంత వెల్ మెచ్యూర్ నాలెడ్జ్ ఎంసీఏ క్యాండిడేట్ ఎందుకు వస్తలేదు? 10వ క్లాస్ ఉన్నవాడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటాడు. కర్మ అంటే అది.
పరమాత్ముడికి తెలిసి నీవు చదువులో విద్య సంపాదించిన ఆ విద్యతోని ఒకప్పుడు ఎంతమందిని మోసం చేసిండవచ్చు, ఈరోజు ఆ విద్య నీకు ఎవరికి ఉపయోగపడకుండా ఉంటుంది అనేది ఒక ఉదాహరణ అయితే, ఇంకొక వ్యక్తి అంతంత మాత్రమే ఎడ్యుకేషన్ నుండి బాగా సెటిల్ అయిపోవడము, ఉద్యోగం సంపాదించడము చేస్తాడు. ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే అమ్మా కర్మ. ఆయన కర్మలో పుణ్యం ఉంది, ఈయన కర్మలో పాపం ఉంది. ఇలాంటి విషయ వివరణలు మనం మీకే ఎగ్జాంపుల్ దొరకవు, చాలా దొరుకుతాయి కదా తల్లి. ఈయనకి ఏమీ లేదు, ఈయన సెటిల్ అయిపోయాడు, ఈయనకి అన్నున్నాయి, సెటిల్ అయ్యాడు, ఎంతమంది నానవు తల్లి. ఇదే కర్మ. అలా ఎన్నో కర్మలు ఉంటాయమ్మా. 15 కర్మలలో ఎన్ని కర్మలని చెప్పవచ్చు తెలుసా తల్లి? నీ యొక్క గత జన్మ, ఇంతకు ముందుకు పూర్వజన్మలో చేసిన పాప పుణ్యాలు 15 కర్మలు. ఒకే ఒక్క కర్మ నీకు ఆపర్చునిటీ, ఆ కర్మలో నువ్వు చేసిన పాపాల పుణ్యాలు అన్నిటినీ కడుక్కొనడానికి ఇచ్చేది ఈ పునర్జన్మ, మానవ జన్మ. మళ్ళీ ఇంకో జన్మ ఇచ్చి నిన్ను కాపాడుకోమంటాడు. తల్లి పాలు తాగి తల్లి రొమ్ముని తన్ని మహానుభావులు ఎంతమంది లేరు ఇక్కడ? అవునా కదా తల్లి? ధర్మంగా పెళ్లి చేసుకున్న భార్యని ఈ రోజు ఎంతమంది రోడ్డున పెడతలేరు? మరి ఇవన్నీ కర్మలే కదా. వీటన్నిటిని దాటుకుంటూ వచ్చి నన్ను చేరు పుణ్యం వల్ల ఒక స్త్రీని పుణ్యంతో ఒక కుటుంబాన్ని కాపాడు అనేదే 16వ కర్మ. ఆ 16వ కర్మని మనవుడు అంత సులభంగా చేరలేడు తల్లి. అహం వదిలేయాలి, ఇక్కడ ప్రేమానురాగాలు రావాలి. ఒక వ్యక్తి ఏదైనా మాట అంటే దాన్ని పడి నిజం యాక్సెప్ట్ చేసి ఉండాలి. కలియుగంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏం తెలుసా అమ్మ? అధర్మమే ధర్మం, అసత్యమే సత్యం. 10 మంది కలిసి అధర్మాన్ని అది ధర్మం కాదు ధర్మం కాదు ధర్మం కాదు అని అంటే అది అధర్మం ధర్మం అయిపోయింది ఇంకా. అంతేగాని 10 మందిలో ఒక్కడు అరే నాయన నువ్వు చేసింది తప్పు అని అనట్లేడు కదా. 9 మంది ఆయన తప్పు చేయలేడు అంటున్నాడు అని అంటే ఈ 10నికి అది తప్పు ఒప్పో తెలియదు, కానీ ఆయనతో పాటు ఈయన తానా అంటే తందానా అంటుండు. అంటే ఈ 16వ కర్మ అనేది మనం కరెక్ట్ గా ఉన్నట్లయితే నెక్స్ట్ జన్మ నీకు పాప పుణ్యాలన్నీ చూసి నీకు పాప ప్రాయశ్చిత్తం జరిగి మళ్ళీ నీకు మంచి జీవితం వస్తుంది కదా తల్లి. మహామహా సాధువులు చెప్పారమ్మా, ఇది నేను చెప్పట్లేదు, మీతో రుజువులు చేయబడ్డ రుజువులు. మీరు అన్నది గరుడ పురాణం 7వ స్థానందే. నేను చెప్తుంది అట్లాంటి గరుడ పురాణాలు శిక్షలు. ఒక భగవద్గీత 18 మన దగ్గర పురాణాలు, 18 ఉప పురాణాలు మన దగ్గర ఉన్నాయి. మొత్తం 36 పురాణాలు తల్లి. అన్నిట్లలో మానవ శరీరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనే రాసింది. మానవ శరీరాన్ని కాపాడుకోవాల్సిన ఆ పురాణాలు మనం చదువు బాగా గుర్తుపెట్టుకోండి. చదివితే మీరు అన్నట్టుగా శిక్షలు ఎంతో బాగుండేటివేమో. మొన్న కలకత్తాలో అయినా అలాంటి ఒక ఇన్సిడెంట్స్ కాకుండా ఎంతో మంది బాగుండేటోళ్ళేమో తల్లి. అవునండి, చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు.